ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఎప్పుడైనా ఇలా అనుకుంటున్నారా? నేను ఎవరికి చెడు చేయలేదు, అయినా నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు అని అనుకుంటున్నారా? అందరికీ సహాయం చేశాను, కానీ నాకు అవసరం వచ్చినప్పుడు ఎవరూ లేరు. ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను, అయినా దేవుడు నా ప్రార్థన ఎందుకు వినడం లేదు? ఇలాంటి ప్రశ్నలు చాలామంది మంచి మనసున్న వాళ్ళ హృదయంలో నిశ్శబ్దంగా తిరుగుతూనే ఉంటాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, కష్టం అనేది దేవుడు నిన్ను వదిలేశాడనే గుర్తు కాదు, నిన్ను బలంగా తయారు చేస్తున్నాడనే గుర్తు. బంగారం విలువైనది కాబట్టి అగ్నిలో వేస్తారు, వజ్రం విలువైనది కాబట్టే ఎక్కువ ఒత్తిడిని భరిస్తుంది. అలాగే మంచి మనసున్న వాళ్ళు జీవితంలో కొన్ని పరీక్షలు ఎదుర్కొంటారు, ఎందుకంటే వాళ్ళ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఈరోజు నువ్వు ఏడుస్తున్నావేమో, ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నావేమో, ఈరోజు నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరేమో, కానీ గుర్తించుకో, నీ కన్నీటి ఒక్క చుక్క కూడా వృధా కాదు. నువ్వు పడిన ప్రతి బాధ, నువ్వు భరించిన ప్రతి అవమానం, నువ్వు ఎదుర్కొన్న ప్రతి కష్టం ఒకరోజు నీ విజయానికి పునాది అవుతుంది. అందుకే ఓడిపోవద్దు, నిరాశపడవద్దు, ప్రార్థన ఆపొద్దు. దేవుడు మౌనంగా ఉన్నాడని అనుకోకు, ఆయన పని చేస్తున్నాడని. నీ సమయం వచ్చినప్పుడు నిన్ను చూసి ఆశ్చర్యపడని వారు ఉండరు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధ రేపు నువ్వు చెప్పే సాక్ష్యంగా మారుతుంది. మంచి మనసున్న వాళ్ళకు కష్టాలు వస్తాయి, కానీ వాళ్ళను కోల్చడానికి కాదు, ఇంకా ఉన్నతంగా నిలబెట్టడానికి వస్తాయి. కాబట్టి ధైర్యంగా ఉండు, నమ్మకంగా ఉండు, దేవుడు నీతో ఉన్నాడు. ఈరోజు కష్టం అయినా రేపు విజయం నీదే.